ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబియన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యం. గురుగారు, ఈ రోజులలో మనం ఎంత వర్క్ చేసినా ఏం చేసినా మన ఇంటికి రాగానే కొంచెం ప్రశాంతంగా ఉండాలని మనం అనుకుంటాం. ఆ ఇల్లు మన సొంత ఇల్లు అయితే ఇంకా బాగుంటుందని అనుకుంటాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంత ఇంటి కళ అని. గృహయోగం పొందాలి అంటే, ఆ బలం మనకు రావాలంటే ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా? ఏమైనా పూజలు ఉన్నాయంటారా? ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. అంటే మీకు చాలా రకాలైనటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి. మనకి చాలా శ్లోకాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకున్నటువంటి శ్లోకాల్లో లలిత అమ్మవారి శ్లోకాలు కొన్ని చాలా ఉన్నాయి. సో ముందుగా మీకు గృహయోగం కలగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ పెరగాలి. ఇప్పుడు రెంటింట్లో ఉన్నా సరే రెంటింటికి కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఇంటి అద్దె కడుతున్నప్పుడు మనకు ఆ ఇంట్లో ఉండేటువంటి ప్రతిదీ మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. ఒక రిజిస్ట్రేషన్, ఒక రికగ్నేషన్, అంటే మీరు అందులో ఉన్నట్టుగా రిజిస్టర్డ్ అంటే ఇందులో ఉన్నారు. ఏదైనా బుక్ చేసుకుంటే పార్సల్ మన ఇంటికి వచ్చింది అంటే రిజిస్టర్డ్ అన్నట్టుగా మీరు, అంటే ఇల్లు రిజిస్ట్రేషన్ కాదు, అంటే మీరున్నటువంటి రిజిస్టర్డ్ ఇక్కడ ఉన్నారు వీళ్ళు అని. అలాగే రికగ్నేషన్, ఓకే పలానా వ్యక్తి పలానా ఇంట్లో ఉంటాడు అని రికగ్నేషన్ ఉంటుంది. ఆ ఇంట్లో ఒక 10 ఏళ్ళు, మీరు నమ్ముతారో నమ్మరో, కొన్ని ప్రాంతాల్లో 25 ఏళ్ళుగా ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. 25 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ సొంత షాపో సొంత ఇల్లు అనుకుంటారు. అలాంటి వాళ్ళు అంటే ఆ ఇంటితో ఒక పాజిటివ్ ఒక రకమైనటువంటి అనుబంధం బాగా ఏర్పడుతుంది. అంటే ఏమిటి, ఆ ఇంట్లో ఒక మంచి ఎనర్జీని వీళ్ళు పొదుపుకున్నారు, మంచి పొదుపుకున్నారు అర్థం. అలా పొదుపుకోవాలంటే తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా ధార్మికమైనటువంటి చింతన ఎక్కువగా ఉండాలి. సరే ఏ మతం వారు ఆ మతం వారికి. నేను ఒక సనాతనంలో ఒక ముస్లిం ఇంటికి వెళ్ళి నేను సుప్రభాతం చెప్పు హనుమాన్ చాలీసా చెప్పి నేను వాళ్ళ మతంలో వాళ్ళు మనమా చేసుకోండి. క్రిస్టియన్స్ వీళ్ళు ప్రార్థన చేయాలి. అంటే ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీ, నువ్వు నమ్మిన దేవుని యొక్క పాజిటివ్ ఎనర్జీని నువ్వు అందులో నింపుకునే ప్రయత్నం చేయాలి. అలా సనాతన ధర్మంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి శ్లోకాలు ఇంటి చదువుకోవడం వల్ల ప్రతి వారం ఒక సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత శ్లోకాలు లాంటివి చదువుకోవడం వల్ల ఆ ఇంటికి ఎనర్జీ బాగా పెరుగుతుంది. సామూహికంగా వస్తారంటే మనం ఏమన్నా దేవాలయమా చాలామంది అనుకున్నప్పుడు హడావుడి ప్రపంచంలో ఆదివారం అయినా సరే కనీసం మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కలిసి కనీసం మీ యొక్క కులదేవత యొక్క అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం. ఏది కావాలనుకుంటున్నారు మీరు? ఇల్లు కావాలనుకుంటున్నారు, ఇల్లు తర్వాత వాహనం తర్వాత డూప్లెక్స్ విల్లా కావాలి. ఇలా ఒక్కొక్కటి మన కోరిక నెరవేర్చడానికి కొంచెం ప్రయత్నం చేయాలి. అలా నెరవేరాలంటే పుణ్యబలాన్ని పెంచుకోవాలి. పుణ్యబలాన్ని ఎలా పెంచుకుంటారు స్వామి? చాలా మంది అంటారు పుణ్యబలం అంటే ఏమిటి? చాలా మంది అడుగుతారు పుణ్యబలం అంటే ఏంటి అంటే, నువ్వు ఏదైతే నీకు పాజిటివ్గా ప్రశాంతంగా ఆనందంగా ఉంటో అదే పుణ్యబలం. ఏదైతే నెగిటివ్గా ఏడుస్తూ రోగముతో రొప్పులతో బాధపడుతున్నావు అది పుణ్యబలం లేకపోవడం, ఇది పాపబలం అంటారు. ఇప్పుడు ఈ పుణ్యబలం తెలిసింది కాబట్టి ఎలా పెంచుకోవాలి అనే విషయంలో ముఖ్యంగా దేవుడు చెప్పాడు, దానైహి జపైహి, దాన జప హోమాదుల చేత సంకీర్తన ద్వారా. అంటే తప్పకుండా ఈ 4 రకమైనటువంటి విశ్వాసంతో ఈ 4 జపము, తపము, తపస్సు, అలాగే మనకి యజ్ఞము, యాగము, దానము ఇలాంటివి చేయడం వల్ల దేవతారాధన, సంకీర్తన అంటే స్వామివారిని స్తోత్రం చేయడం, అంటే గానం చేయడం. నువ్వు ఏ భగవద్గీత శ్లోకం చేసుకున్నా ఏది చేసుకున్నా స్వామివారి సంకీర్తన చేస్తూ నా యందు నువ్వు ఉన్నావు భగవంతుడా, నన్ను ఎప్పుడు కూడా నా వెంట ఉండి కాపాడనటువంటి భావనతో ఆయన్ని మనం సేవిస్తే తప్పకుండా మీకు అనుకున్నటువంటి కోరికల యొక్క ఒక్కొక్కటిగా తీరడానికి అవకాశం ఉంటుంది. అంటే దానం వల్ల పుణ్యబలం పెరుగుతూ ఉంటుంది. అలాగే తపస్సు వల్ల నీ మనోవిగ్రహ లోపల ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏ పని చేయడానికైనా నీకు తెలియకుండా ఒక శక్తి ఏర్పడుతుంది, ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది, నెగిటివ్ ఎనర్జీ తగ్గించేస్తుంది. ఎవరు చేసినా ఈ వ్యక్తి ఈ పని చేయగలడు, ఈ పని అప్పచెప్తే పూర్తి అవుతుంది అటువంటి కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా కలిగించగలిగే శక్తి తపస్సుకు బాగా ఉంటుంది. దానం వల్ల పుణ్యబలం. అవతల మనం ₹1 ఇవ్వగానే ఎంత ఆనందపడతాడు, ఒక వస్త్రం ఇవ్వగానే ఎంత ఆనందపడతాడు. ఈ వస్త్రం తీసుకున్న వాడు కూడా తప్పకుండా ప్రశాంతంగా ఉంటాడు. అబ్బాయి నాకు ఇక కొత్త వస్త్రం వచ్చింది. ఇలాంటివి మనం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో రీల్స్లో చూస్తుంటాం. ఒక ఆయన వచ్చేసి పిల్లలకి బట్టలు ఇవ్వడం, గిఫ్ట్స్ ఇవ్వడం, రూపాయలు ఇవ్వడం. అంటే ఇదేదో ప్రదర్శన కోసం కాదు, అదే అంటారు. మనం రీల్స్ పెట్టామంటే కొంతమందికి ఇన్స్పైర్ ఉంటుంది, కొంతమంది నెగిటివ్ కామెంట్స్, రీల్స్ కోసం ఇలా చేస్తున్నావులే అనేటువంటి వ్యక్తి, నీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయని, బ్లాక్ మనీ బాగా ఉందని ఇచ్చేవాడిని ఇవ్వనివ్వరు. కొంతమంది వీళ్ళు ఇవ్వరు, ఇస్తున్న వారిని వీడియో తీసి పంపిస్తే ఎవరికైనా ఇన్స్పైర్ అవుదాం అనుకుంటే నువ్వు డబ్బా కొట్టుకోవడం కోసం ఇలా చేస్తున్నావు అనే వాళ్ళు కొంతమంది. అంటే ఆ వ్యక్తిని ఏ రకైనా సరే ఆ వ్యక్తిని ఆ పని చేయకుండా చేయడమే మనకి ముఖ్య ఉద్దేశం. తా చెడ్డ కోతి వనమెల్ల తెడిచే
అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. ఆ కోతి చెడిపోయిందంటే దాని వనంలో అందరినీ చెడగొట్టిందట అది. సో కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి గుప్తమైనది, అందుకే చెప్పారు కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతి తెలియదు, ఎడమ చేత్తో ఇచ్చేది కుడి చేతి తెలియదు. దాని పేరు గుప్తదానం. ఇది చేసుకోవడం. రెండోది ఇంత ఇచ్చి ఇంత ప్రచారం చేసుకోవడం. ఏదో నేను అనాశనాలకి డబ్బులు ఇస్తున్నా, పళ్ళు ఇస్తున్నా అని చెప్పేసి రాజకీయ నాయకులు పళ్ళ ప్రసాదం పంపిణీ అని చెప్పేసి ఫోటో దిగడానికి 2 పళ్ళు ఇచ్చి ఫోటోలు దిగడానికి, దీనివల్ల ఎటువంటి పుణ్యబలం రాదు. నువ్వు దానం చేస్తూ ఫోటో దిగి ప్రదర్శన చేసావా, పుణ్యబలం రాదు. కాబట్టి అలాంటి ప్రదర్శనయుతమైనటువంటి పుణ్యబలాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. గుప్తమైన దానము అవతలి వాళ్ళకి. ఇప్పుడు షుగర్ ఉన్నోడికి తీసుకుపోయి అరటిపల్లి తెల్లాము, షుగర్ ఉన్నోడికి గంపెడు మామిడిపల్లి తెల్లాము. షుగర్ ఉన్న వాడికి వాడికి కావాల్సిన పదార్థాన్ని ఇస్తే, ఉపయోగపడి ఇస్తే వాడు ఆనందంగా ఉంటాడు. అంటే అది వదిలేసి మనం ఇష్టం వచ్చినట్టుగా ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి మన అవతల వ్యక్తులకి పనికొచ్చేది, కనీసం ఉపయోగపడేది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆకలి అవుతున్నప్పుడు తీసుకుపోయి వేడి ఇడ్లీ కన్నా ఆ వేడి ఇడ్లీ కొనడానికి 50-100 అవుద్దిగా, ఆ 100 రూపాయలు బియ్యం కొనివ్వండి, వాడు కనీసం 5 రోజులు అన్నం వండుకుంటాడు వాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. సరే సాధ్యం కాలేదు మనకి, అలా చెప్పేసి డబ్బులు ఎవరికి ఇవ్వకండి. నేను ఒకటే చెప్తాను, డబ్బు రూపకంగా ఏది కూడా మనం దానం చేయొద్దు. ఎందుకు చేశారు అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అదే చేసింది. ఏ ఒక్కళ్ళకు కూడా మీరు డబ్బులు ఇవ్వద్దు. దానం చేయాలనుకుంటే వాళ్ళకి తీసుకెళ్ళండి, వాళ్ళకి ఫుడ్ పెట్టండి, తీసుకెళ్ళండి, బట్ట కొనియండి తప్ప శక్తి ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకొని పిల్లల్ని వ్యాపారంలోకి మార్చేస్తున్నారు. చిన్నపిల్లల్ని చేతుల్లో కొట్టడం లాంటివి చేస్తున్నారు. చేసి వాళ్ళ కాళ్ళలో కొట్టడం, కన్ను బీకేయడం, పిల్లల్ని రక్తం వచ్చినట్టుగా కొట్టడం, వాటి రక్తం జుడ్డగొట్టేసి పిల్లలకి మాకు ట్రీట్మెంట్ డబ్బులు అని చెప్పి డబ్బులు అడగడం, ఇలాంటిది ఎక్కువైపోయింది. కాబట్టి మీరు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా దాన్ని డబ్బులు రూపాయి కూడా ఇవ్వద్దని చెప్పి నిషేధించేసింది. వాళ్ళకి ఏమైనా సరే తినడానికి పెట్టండి, వస్త్రం ఇప్పించండి, నో ప్రాబ్లం. అలా వాళ్ళకి అది వస్త్రం ఇప్పించడం కూడా ప్యాక్ చేసి ఇవ్వదు వాళ్ళకి, అప్పటికప్పుడు వస్త్రాలు వేయండి వాళ్ళకి వస్త్రాలు వేయించేసేయండి. వాళ్ళు అప్పుడు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల పుణ్యబలం పెరుగుతుంది. సో ఇది చేసుకోవడం. ఈ పుణ్యబలం పెరగడం వల్ల మనకి అసలు విషయంలోకి ఇల్లు నిర్మాణానికి, ఇల్లు కొనడానికి మనకి పనికొచ్చేటువంటి శ్లోకాలు ఎక్కడున్నాయి అంటే, ఇటువంటి పుణ్యబలాన్ని పెంచుకోవడం వల్ల నీకు ఇల్లు అనేటువంటి కోరిక అనేది బలంగా నెరవేరుతుంది. నెరవేరడం సరిపోయేటువంటి పుణ్యబలాన్ని పెంచుకుంటాం దానం వల్ల, తపస్సు వల్ల. ఈ తపస్సులో ఏం చెయ్యాలంటే లలితా సహస్రనామ పారాయణం. ఎంత మీరు బాగా చేస్తే అంత ప్రయోజనాన్ని పొందుకుంటారు. సరే అంత ఒక్కటి చేసి సరిపోతుందా? ఆ ఒక్కటేమిటి, ఆ ఒక్కటిలోనే 1000 ఉన్నాయి. మీరు ఆ ఒక్కటి చేసి సరిపోద్ది కాదు, ఆ ఒక్కటిని భక్తిగా చేయండి. 41 రోజులు చేయండి. మీకు అమ్మవారు డైరెక్ట్గా వచ్చి ఇల్లు ఇవ్వదు మీకు, కానీ ఇల్లు కొనడానికి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది అమ్మవారు. సో దానివల్ల మీకు వ్యాపారంలో కలిసి రావచ్చు, ఉద్యోగంలో హైక్ రావచ్చు. లేదా ఇంతవరకు సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి టక్కన 41 రోజులు సిబిల్ స్కోర్ పెరగవచ్చు. ఇంతవరకు క్రెడిట్ కార్డు లేని వాళ్ళు క్రెడిట్ కార్డు వాడవచ్చు. క్రెడిట్ కార్డుని జాగ్రత్తగా వాడి 6 సంవత్సరం నుంచి వాడుతున్నారు కాబట్టి సిబిల్ స్కోర్ పెరగవచ్చు. దానివల్ల మంచి గృహయోగాన్ని లోన్ ఎలిజిబిలిటీ రావచ్చు. సో నీ దగ్గర ఆ టైంలో ఎవడో 10 ఏళ్ల క్రితం తీసుకుని డబ్బులు వచ్చేసి పలానైనా కిరణ్ శర్మ గారు మీకు డబ్బులు ఇవ్వాలండి, మీకు 10 లక్షలు తీసుకోండి చెప్పి 10 లక్షలు ఇవ్వవచ్చును. ఆ 10 లక్షలు మనం దాంట్లో పెట్టుకొని, అంటే ఈ అడ్వాన్స్గా పెట్టేసుకొని ఇల్లు కొనుక్కొని లోన్కి అప్లై చేసుకుని లోన్ రావచ్చును. అలా ఏదో ఒక మార్గం అయితే కంపల్సరీ కనపడుతుంది. ఆ ఈఎంఐ కట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడా అమ్మవారు ఇస్తుంది మీకు. ఆ రకమైనటువంటి భావనతో మీరు చేస్తే తప్పకుండా మీరు ఇల్లు కొనగలిగే అవకాశం. రెండవది భగవద్గీత శ్లోకాలు 6వ అధ్యాయంలో తప్పకుండా ఎలా మనం అంటే అక్కడ ఇల్లు కొనడానికి శ్లోకాలు లేవు, ఒక కుటుంబ సౌఖ్యానికి కావాల్సినటువంటి శ్లోకాలు 6వ అధ్యాయం చెప్పబడింది. కాబట్టి భగవద్గీత 6వ అధ్యాయంలో కనుక మీరు 6వ అధ్యాయం చదివితే మీరు గృహయోగం ఏర్పడే అవకాశం. అలాగే గణపతిని మీరు ఎక్కువ స్మరణ చేస్తే కూడా అనుకూలత. రెండవది విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర నామం చదువుకోవడం. ఇన్ని చదివితే మాకు పూజారి అయిపోతామండి, ఇక మేము మనుషులు ఎందుకు అవుతామంటే పూజారులు కూడా మనుషులేగా. కాబట్టి మామూలు అమరజనులు కూడా ఇవి చదువుకోవడం వల్లనే ప్రయోజనాన్ని పొందుకుంటాం. కాబట్టి తప్పకుండా మీరు ఇల్లు కొనుక్కునే ప్రయత్నం చేయండి. రెండవది, మీరు ఇల్లు కొనాలనుకున్న ఒక చిన్న ఉపాయం మీకు చెప్తున్నా. మీకు నేను ఒక చిన్న పేపర్ మీద ఇల్లు బొమ్మ, మీ ఇల్లు బొమ్మ వేసేసుకొని, అంటే ఏదైనా ఇల్లు కొనేటువంటి బొమ్మ, సింపుల్ బొమ్మనే, పెద్ద మీరు ఆర్కిటెక్చర్గా ఇంటీరియర్స్ వేసి అక్కర్లేదు, ఒక చిన్న బొమ్మ వేసుకొని దాంట్లో శ్రీమాత్రే నమః అని దాన్ని మడతపెట్టి పెట్టేసి ఒక మీ లాకర్లో పెట్టేసి రోజు ఒక 11 రూపాయలు, ఆ ఏ ఫోటో అయితే మీరు పెట్టారో దాంట్లోనే ఇది కూడా మీరు 11 రూపాయలు రోజు 11 రోజు 101 41 రోజులు వేయండి. 41 రోజుల తర్వాత తప్పకుండా ఆ ఇంటి నిర్మాణానికి, ఆ ఇంటి కొనుగోలు చేయడానికి ఆ ఇల్లే గృహలక్ష్మే మీకు డబ్బులు సమకూరుస్తుంది. అంటే ఏంటి, డైరెక్ట్ అమ్మవారు వచ్చారు మీ ఇంట్లో డబ్బులు వర్షం ఏం పెట్టదు. మీరు ఎదుర్కొనడానికి అనేక అవకాశాలను మీ ఇంటికి తీసుకొస్తుంది. మీ స్నేహితుడు చెప్పొచ్చు, మీ మామగారు చెప్పొచ్చు, మీ అత్తగారు చెప్పొచ్చు, మీ బాబాయ్ చెప్పొచ్చు, రేపు పలానా వాడు ఇల్లు అమ్ముతున్నాడు కొనేస్తామని చెప్పి కొనవచ్చు. అటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ఉపాయం. అంటే ఏమిటి ఉపాయంలో సైకాలజీ ఏంటి దీంట్లో అంటే, ఇంటి నిర్మాణం కోసం నీ సంకల్పం ప్రారంభమైంది. సైకలాజికల్. మన జ్యోతిష ప్రకారంగా ధార్మిక గ్రంథాల్లో రోజు 11 రూపాయలు అయితే అమ్మవారిని కూడబెడుతున్నావు.
అక్కడ పెట్టేప్పుడు ఏం చెప్పాలా, ఆ పేపర్ని ఇంటి నిర్మాణ పేపర్ అనుకో, పేపర్ డిజైన్ పేపర్ని 11 రూపాయలు పెడుతూ 50 రూపాయలు పెడుతూ అచ్యుతాయనమ అనంతాయనమ గోవిందాయనమ అనుకోండి. ఈ శ్లోకం ఈ 3 శ్లోకాలే, 3 పదాలే, అచ్యుతాయనమ అనంతాయనమ గోవిందాయనమ అనుకుంటూ అందులో పెట్టేస్తే 41 రోజుల తర్వాత ఆ గృహలక్ష్మి తనకు తానుగా స్వయం నిర్మాణం అవ్వడానికి నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు సైకలాజికల్గా వచ్చేస్తే ఇల్లు కొంటాను ఆల్రెడీ సంకల్పం చేసుకున్నాం, నేను అమ్మవారు నాకు సపోర్ట్ ఇస్తుంది, నేను ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి వాళ్ళు వేట మొదలు పెడతారు. ఇలా భార్య దృష్టి, మొగుడు దృష్టి, పిల్లల దృష్టి కూడా ఒక ఇల్లు ఎక్కడ నిర్మాణం అవుతుంటే ఎంతలో అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎంతలో కొనుక్కోవచ్చు, ఈఎంఐ ఎంత ఉంటుంది అంటే ఈ తదేకమైనటువంటి ఒక భావాన్ని వాళ్ళు మనసులో పెట్టుకోవడం వల్ల సంకల్పం గట్టిపడుతుంది. ఇక కొనాలి కొనాలి, కొంటాం కొంటాం, కొనబోతున్నాం అనేటువంటి శక్తి వీళ్ళకి ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని సైకలాజికల్గా కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి సంకల్ప బలం అంటారు. దీన్ని బీరువాలో పెట్టాలా గురుగారు? బీరువాలో, అలమారాలు, ఎక్కడ అలమారాలో పెట్టండి, లాకర్లో పెట్టండి. ఒక చెంబులో, స్టీల్ చెంబో, ఇత్తడి చెంబో, వెండి చెంబో, ఒక చెంబులో మీకు ఆర్ట్ వేసినట్టు బొమ్మ, ఇల్లు బొమ్మ వేసేసి దాంతో పాటుగా రోజు 11, రోజు బొమ్మ అక్కర్లేదు, ఒకటేసారి బొమ్మ పెట్టి తర్వాత 11, 51, 101 అందులో వేసుకుంటే ఈ గృహలక్ష్మి తనకు తానుగా అంటే మీ సంకల్పాన్ని గట్టిగా పునాదిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అది డూప్లెక్స్ కొనొచ్చు, ఇండిపెండెంట్ కొనొచ్చు, అపార్ట్మెంట్లో కొనొచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో కొనొచ్చు, లాటరీ కూడా రావచ్చు. మొన్న మీరు చూశారు పేపర్లో జూలై మనకి 6వ తారీఖు పేపర్లో సతీమణి అని ఒక పేరు వచ్చింది, పేపర్లో, ఈనాడు పేపర్లో వచ్చింది. సో భర్త దాపుగా ఈ దుబాయ్ లాటరీ 300 టికెట్లు ఎదుర్కొంటున్నప్పుడు రాఘవేంద్రకి భార్య బేం కొన్నాడు, ఆమె పేరు సతీమణి. ఆమెకి 60 కోట్ల రూపాయలు లాటరీ వచ్చింది. 60 కోట్లు జూన్ 6వ తేదీ పేపర్లో, ఈనాడు పేపర్లో ఇది విషయం ఉంది చూడండి మీరు. విత్ విట్నెస్ అంటే అదృష్టం అనేది తలుపు తడుతుంది. సో అట్లా గృహలక్ష్మి కూడా తప్పు తట్టవచ్చు. కాబట్టి లలితాపారాయణం కానీ, విష్ణుపారాయణం కానీ ఇలా చేయడం వల్ల తప్పకుండా మీరు అనుకున్నటువంటి గృహం నిర్మాణం అవుతుంది. గృహప్రవేశానికి నన్నే పిలవండి, ముహూర్తం పెడతాను. తక్కువనే దక్షిణ తీసుకుంటే ఎక్కువ తీసుకొని 50,000 మాత్రమే గృహప్రవేశానికి. శుభమస్తు. నమస్కారం గురుగారు. మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం.